విశాఖపట్నం టెక్కి రాధా గాయత్రి మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా తాజాగా రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడిన చివరి ఆడియో బయటికి రావడం కొత్త ప్రశ్నలకు దారితీసింది. ఆ ఆడియోలో ఆమె ఏమన్నారు, కేసులో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసులో అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్త శ్రీచరణ్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతుండగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఆడియోలో రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ సంభాషణలో తన భర్త తనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా తాను ఎలాంటి తప్పు చేసినా నేరుగా అడగాలని, ఇతరుల ద్వారా మాట్లాడవద్దని తన అత్తగారికి కూడా చెప్పినట్లు ఆమె పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. ఇకపై భర్తతో మాట్లాడాలని తనకు అనిపించడం లేదని, అందుకే తన తల్లితో మాట్లాడమని చెప్పానని ఆ ఆడియోలో చెప్పినట్టు సమాచారం. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికారికంగా దర్యాప్తు సంస్థలు పరిశీలన కొనసాగుతున్నాయి. రాధా గాయత్రి కుటుంబ సభ్యులు మాత్రం తన కుమార్తె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తమతో చెప్పిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అలాగే ఆమె భర్త ప్రవర్తనపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని అంశాలను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాధా గాయత్రి కుటుంబ సభ్యులను పలుమార్లు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో జరిగినందున కేసు దర్యాప్తు బాధ్యత అక్కడి పోలీసుల పరిధిలో కొనసాగుతుంది. అందుబాటులో ఉన్న ఆధారాలు, సాంకేతిక సమాచారం, సంబంధిత వ్యక్తుల వాగ్మూలాలను సేకరిస్తూ అధికారులు కేసుని అన్ని కోణాలలో పరిశీలిస్తున్నారు. మొత్తానికి రాధా గాయత్రి మృతి కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అసలు నిజం దర్యాప్తు పూర్తయిన తర్వాతే బయటపడే అవకాశం ఉంది. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా అధికారిక ప్రకటనల్లోనే విశ్వసించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో పేర్కొన్న వివరాలు వివిధ మీడియా కథనాలు, కుటుంబ సభ్యుల వెల్లడించిన సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నందున తుది నిజాలు సంబంధిత దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా మాత్రమే నిర్ధారించబడతాయి.